ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. మరి యొక్క పునరుత్థాన దినంలోనికి మనల్ని ప్రవేశపెట్టిన ఆ దేవాది దేవునికి వందనములు. ఈ రాబోయే వారమంతా కూడా దేవుడు మనతో ఉండి మనల్ని నడిపించునుగాక. ప్రపంచమంతటా ఎక్కడెక్కడ పరిశుద్ధ మందిరములలో ఆరాధనలు జరుగుతున్నాయో అక్కడంతా కూడా దేవుని పరిశుద్ధ ఆత్మ ఉండి అందరికీ కూడా సమాధానమును కలుగజేయునుగాక. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త రోమా పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనము. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు. లేఖనములలో ఉన్నదంతా కూడా మన ప్రయోజనం కోసమే. ఆ ముందు వచనంలో 24వ వచనంలో ఏమని ఉంటుందంటే, మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడును అని మన నిమిత్తం కూడా వ్రాయబడెను. అంటే ఇది కేవలం యూదులకు అని మాత్రమే కాదు, కానీ ఎవరైతే ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వాడు, అంటే ఎవరు లేపారు? తండ్రి అయిన దేవుడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనకు కూడా ఇది ఎంచబడుతుంది. అంటే అబ్రహాము ఏ విధంగా దేవుని నమ్మి నీతిమంతుడుగా తీర్చబడ్డాడో అదేవిధంగా మనం కూడా నీతిమంతులంగా తీర్చబడాలంటే మనము ఆయన తండ్రి యందు విశ్వాసం ఉంచాలి, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఆ విధంగా మన నిమిత్తం కూడా ఈ లేఖనములు రాయబడ్డాయి. ఈ లేఖనములు మన ప్రయోజనం కోసమే. అబ్రహాం అనుభవాలు ఆనాడు అతనికి ఎలా వర్తించాయో ఈనాడు మనకు కూడా అలాగే వర్తిస్తాయి. ఎందుకంటే మానవులకు అసాధ్యమైన కార్యాలను దేవుడు చేస్తాడు కదా. సృష్టికర్త అయిన దేవుణ్ణి మనము సేవిస్తున్నాము. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని తండ్రి మనల్ని ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి మనకు సమస్యలుంటే, మనకు కష్టమైన కార్యాలు, మనకు అసాధ్యమైనవి, మనకు చేతకానివి మనకేమైనా ఉంటే మనం దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన తప్పకుండా చేస్తాడు. అబ్రహాంలాగా మనం కూడా దేవుని ఎదుట నీతిమంతులంగా ఎంచబడుతున్నాము. ఎందుకు? ఏ విధంగా అంటే విశ్వాసం వలన. 4వ అధ్యాయము మొదట్లో 2వ వచనంలో ఏమని ఉంటుందంటే, అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణం కలుగును, కానీ అది దేవుని ఎదుట కలగదు. ఎందుకంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనాలు చెప్తున్నాయి. కాబట్టి ఎవరైనా సరే తండ్రి అయిన దేవునిని నమ్మాలి, ప్రభువైన యేసుక్రీస్తును నమ్మాలి. ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు చనిపోయాడు. నీ పాపములు నా పాపములు సిలువ మీద మోసాడు. మనకు పాప విమోచన కలగజేయడానికే సిలువలో బలి అయ్యాడు. ఆ తర్వాత ఆయన మృతి పొందినప్పుడు సమాధి చేయబడ్డాడు. 3వ నాడు దేవుడు ఆయనను లేపాడు. ఈ విషయాన్ని మనము నోటితో ఒప్పుకోవాలి, హృదయమందు విశ్వసించాలి. ఎప్పుడైతే ఆ విధంగా విశ్వసిస్తామో అప్పుడు మనము రక్షించబడ్డాము. ఆ విధంగా ఎప్పుడైతే మనము అంగీకరించి ఆయనను ఒప్పుకుంటామో అప్పుడు మనము నీతిమంతులంగా తీర్చబడతాము. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుతుంది కదా. ఆ ప్రకారమే మనము ఏమి క్రియలు చేయలేదు. మనం అసలు ఏ విధంగా కూడా యోగ్యులము కాదు. మనం ఏ క్రియలు చేసినా కూడా మనం నీతిమంతులంగా తీర్చబడము. కానీ ఎప్పుడైతే విశ్వాసముతో ఆయనను ఒప్పుకుంటామో అప్పుడు మాత్రమే మనము నీతిమంతులంగా ఎంచబడతాము. దావీదు కూడా ఏం చెప్తున్నాడు? తన అతిక్రమములకు పరిహారం నందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నందినవాడు ధన్యుడు, ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ఎవరైతే ప్రాయశ్చిత్తం పొందుతారో, ఎవరైతే తమ పాపములన్నింటినీ ఒప్పుకొని దేవుని దగ్గర క్షమాపణ అడుగుతారో, దేవుడు నన్ను రక్షించాడు అని నమ్ముతారో, అలాంటి వారి యొక్క విశ్వాసంను బట్టి దేవుడు తన కృపచేత, కేవలం తన కృపచేతనే ఉచితంగా మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దుతాడు. సిలువ వేయబడినటువంటి ప్రభువైన యేసుక్రీస్తుని గురించి మనం ఎంతగానో బాధపడతాము, విలపిస్తాము. అయితే ఎవరో చేశారు, ఎవరో ఆయనను అప్పగించారు, ఎవరో కొట్టారు, ఎవరో ఆయనను గాయపరిచారు, ఎవరో అవమానించారు అని కాదు. కానీ
ఆ ఆ చేసిన వారిలో మనం ఉన్నాము. ఆ విషయాన్ని మనం గమనించి మనము మనము ఆ యొక్క గాయాన్ని మనం పొందగలగాలి. మనకు బదులుగా కదా ఆయన అవమానించబడ్డాడు, మనకు బదులుగా కదా ఆయన హింసించబడ్డాడు, మనకు బదులుగా కదా ఆయన అంత హింసకు ఓర్చి రక్తం కార్చి ఆ శిలువ పైన మరణించాడు. మరి అది అనుకోకుండా మనం ఏం చేస్తూ ఉంటామంటే, చాలామంది ఈ లెంట్ సీజన్లో ఎంతో బాధపడుతూ ఉంటారు, ఎంతో వేదన అనుభవిస్తారు. ఎందుకు? సిలువలో ఆయన మరణించినాడని ఆనే బాధనే ఉంటుంది. కానీ నీ కొరకు నా కొరకు, అది నా వలన నీ వలన నా వలన మనం ఎప్పుడైనా ఆ ఎక్స్పీరియన్స్ ఒక ఎగ్జాంపుల్గా ఒక టీచరు మనము తప్పు చేయకపోయినా, ఒకవేళ మనం తప్పు చేశాము కానీ నా పక్కన ఉన్నటువంటి స్టూడెంట్ని నాకు బదులుగా కొట్టాడనుకో, లేదా నన్ను కొట్టబోతే ఆ అబ్బాయి అడ్డు వచ్చి, చాలా క్లోజ్ ఫ్రెండ్ అయ్యి ఒకవేళ తను అడ్డు వచ్చి తాను దెబ్బలు తిన్నాడనుకో, మనం ఎంతో ఫీల్ అవుతాం. అయ్యో నా కొరకు వీడు దెబ్బలు తిన్నాడే అని బాధపడతాం కదా. మరి ఒక జడ్జి గారి కథ కూడా ఒక సేవకుడు చెప్పడం విన్నాను. జడ్జి గారి కూతురు మైనరు, ఆ అమ్మాయి కారు డ్రైవింగ్ ఆ అమ్మాయికి తెలుసు. అయితే ఒకరోజు అంటే తండ్రి చెప్తూనే ఉన్నాడు, నువ్వు చేయకూడదమ్మా, నువ్వు చేయకూడదు అని. అయితే ఆ అమ్మాయి ఒక దినము కీస్ వదిలేసి ఫాదర్ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. తండ్రి అయిన జడ్జి ఇంట్లోకి వెళ్ళాడు. ఈ అమ్మాయి బయట చూస్తూ ఉన్నింది. కీస్ ఉన్నాయి కారుకి. వెంటనే బయలుదేరింది. కారు స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ నాన్న త్వరగా బయటకు వచ్చి, అమ్మా వెళ్ళొద్దు, అది బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి, మెకానిక్ కోసం నేను ఎదురు చూస్తున్నాను, నువ్వు అలా వెళ్ళొద్దు అని గట్టిగా కేకలు వేస్తే కూడా అమ్మాయి వినలేదు. స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంది. మళ్ళీ అప్పుడు తను ఫోన్ చేసి పోలీస్ స్టేషన్లన్నిటికీ ఫోన్ చేసి, ఈ విధంగా ఫలానా నంబర్ కారులో ఒక అమ్మాయి వస్తూ ఉంది, ఆ అమ్మాయిని మీరు కనిపెట్టండి అని చెప్పినప్పుడు వారంతా కూడా కనిపెడుతూ ఉన్నారు. వారు చూశారు, ఆ బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి. ఎదురుగా ఒక పెద్ద ట్రక్ వస్తుంది. ఆ అమ్మాయి దాన్ని తప్పించబోయి వెనక ఒక చెట్టుకు గుద్దింది. తన వెనుక పోలీసులు వెనకాల వస్తూ ఉండడం ఆమె గమనించింది కాబట్టి ఆమె భయపడింది. ఆ భయంలో ఆమె ఇష్టానుసారంగా డ్రైవ్ చేసింది. వెళ్ళి ఒక చెట్టుకు గుద్దుకొని ఆ తర్వాత అమ్మాయి స్పృహ తప్పిపోయింది. మరి ఆమెకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. కానీ ఆమె చేసింది తప్పు, నేరం. కాబట్టి ఆ కాలంలో అదేదో వేరే దేశంలో జరిగినది, చాలా కాలం క్రితం. కాబట్టి ఆ పరిస్థితులలో జడ్జి ఆయన ఆమెకు $200 ఏదో ఆ మనీ ఏదో ఫైన్ కట్టవలసి ఉన్నదని చెప్పాడు. ఆ తర్వాత కొరడా దెబ్బలు, ఆ టైంలో దెబ్బలు తినవలసి వచ్చింది. 10 కొరడా దెబ్బలు తినాలి ఈ అమ్మాయి అని చెప్పారు. చిన్న పాప అంటే 16 ఇయర్స్ అమ్మాయి. 16 ఇయర్స్ అమ్మాయిని బట్టి అందరూ చాలా బాధపడుతూ ఉన్నారు. అందరూ జడ్జి గారు ఏంటి ఇంత క్రూరమైన వాడు, తన సొంత కూతురే కదా, ఏంటి ఇలా తీర్పిచ్చాడే అని అందరూ చాలా బాధపడ్డారు. అయితే ఆయన తీర్పే, న్యాయవంతుడు కదా ఆయన, కాబట్టి న్యాయంగా తీర్పు తీర్చడానికి తీర్చాడు. ఆ తర్వాత పక్క గదిలోకి వెళ్ళి తన జడ్జి గారి దుస్తులు తీసేశాడు. ఆ అమ్మాయి దగ్గర 200 డబ్బులు కూడా లేవు. కాబట్టి అతను చెక్ రాసి ఆ పోలీస్ వాళ్ళకి ఇచ్చి, ఇదిగో ఇది ఫైన్, ఆ అమ్మాయి తరఫున కట్టండి అని చెప్పాడు. ఆ తర్వాత ఇంకా పోలీసు ఆమెను కొరడా దెబ్బలు కొట్టడానికి వచ్చాడు. చాలా బాధపడుతున్నాడు ఆయన. పోలీసు, ఇంత చిన్న అమ్మాయిని నేను ఎలా కొట్టేది, జడ్జి గారి అమ్మాయిని నేను ఎలా కొట్టేది అని అతడు బాధపడుతూ ఉంటే, లేదు నువ్వు చేయవలసింది నువ్వు చేయమని చెప్పాడు తండ్రి. అక్కడే ఉన్నాడు అతను. అప్పుడు ఆ పోలీస్ ఏం చేశాడంటే కళ్ళు మూసుకున్నాడు. ఆ అమ్మాయిని ఇట్లా గోడకు నిలబెట్టారు. కళ్ళు మూసుకున్నాడు, కొడుతున్నాడు బాగా. చాలా భయంకరంగా 10 దెబ్బలు. ఆ 10 దెబ్బలు అయిన తర్వాత ఆ పోలీస్ కళ్ళు తెరిచి చూసినప్పుడు అతనికి ఆశ్చర్యం అయిపోయింది. ఏమైందంటే, సిలువ వేయబడిన క్రీస్తును అప్పగించిన వాళ్ళము మనమే. తన విమోచన ప్రణాళికను నెరవేర్చడానికి తండ్రి దీనిని అంతటిని కూడా జరిగించాడు.
ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు మన అతిక్రమముల కోసం యేసును అప్పగించి తన నీతిగల సేవకుడు అనేకులను నీతిమంతులనుగా చేయుటకు ఆయనను ఆ మృతులలో నుంచి లేపినవాడు కూడా తండ్రే. కాబట్టి దేవుడు మన పట్ల ఇంత ప్రేమ కలిగిన వాడు. కాబట్టి ఆయన పట్ల మనం విధేయులంగా ఉంటూ ఆయనను విశ్వసించినట్లయితే మనం రక్షణ పొందుకుంటాము. మనం ఎప్పుడు రక్షణ పొందుకుంటామో మనం అప్పుడు నీతిమంతులంగా తీర్చబడతాము. దేవుడు మనకెంత గొప్ప ధన్యత ఇచ్చాడు. అది ఎంతో అద్భుతమైనటువంటి విషయం. ఇలాంటి దేవుడు ఎక్కడ కూడా లేడు, ఎవరు కూడా ఆ విధంగా చేయలేదు. ఇలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉండడం మనకెంతో ధన్యత. మన రక్షణను కొనసాగించుకుంటూ మనం ఇతరులకు ఈ రక్షణ సువార్తను అందించడానికి మనవంతు కృషి చేద్దాం. దేవుడి కృపావార్తను దీవించునుగాక. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు నాయన. ఈ దినము పరిశుద్ధ దినము, పునరుత్థాన దినం అయింటుండగా అనేకులు తండ్రి నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధిస్తున్నారు. మా ప్రభా తండ్రి, నీవు మాకందరికీ ఎంత గొప్ప దేవుడవు తండ్రి, ఎంత గొప్ప ప్రేమ కలిగినటువంటి దేవుడవు. నీ యొక్క ప్రణాళికలు ఎంత గొప్పవి. మా పట్ల నీకున్న గొప్ప ప్రణాళికలను బట్టి మేము ఎంతగానో నిన్ను స్తుతిస్తున్నాము, నిన్ను కొనియాడుతున్నాం తండ్రి. అవును తండ్రి, మేము ఈ లోకపు విషయాల గురించి ఎంతగానో ఆలోచిస్తూ ఎంతగానో కృంగిపోతూ కృషిస్తూ ఉంటాము. అవును ప్రభా, మాకు ఉద్యోగం లేదని, మాకు ఆరోగ్యం లేదని, మాకు ఇంకేదో లేదని, ఎన్నో ఈ లోకపు సౌకర్యాలు లేవని బాధపడుతూ ఉంటాం. కానీ అన్నిటికంటే ముఖ్యంగా తండ్రి, నీవు మా కొరకు మరణించావని, మరి మమ్ములను నీతిమంతులుగా తీర్చడానికి నీవు మరణించి మరి 3వ దినంన తండ్రి అయిన దేవుడు నిన్ను లేపాడని ఆ విషయాన్ని అయితే విస్మరిస్తూ మరి కేవలము ఎంతో ఏదో ఈ లోకపు విషయాల గురించిగా మేము బాధపడుతూ ఉంటాం తండ్రి. గొప్ప దేవా, నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాంటి పరిస్థితి మాకు రాకుండా సహాయం చేయండి తండ్రి. మాలో నిజమైనటువంటి విశ్వాసం, నిజమైనటువంటి భక్తి భావం మాకు కలగజేయమని వేడుకొంచున్నాం ప్రభా. నీ పట్లనైనా నిజమైన భక్తి మాకు ఉంటే తండ్రి, మేము ఈ లోకపు విషయాలకు మేము అస్సలు భయపడము. అవును ప్రభా, నీవు మమ్ములను ఎంతగా ప్రేమిస్తున్నావంటే, ముందుగా నా రాజ్యమును, నా నీతిని మొదట వెతకండి, మీకేం కావాలో నాకు తెలుసు అని చెప్పి అనుదిన ఆహారం మాకు అనుగ్రహిస్తూ ఉన్నావు. మంచి గాలిని, మంచి నీటిని, వర్షమును మాకు ఇస్తున్నావు తండ్రి. మేమెంత పాపులమైనా కూడా వీటన్నిటిని కూడా భరించుకుంటూ ఉన్నాము, అనుభవించుకుంటూ ఉన్నాము కదా మా తండ్రి. వాటి గురించి మేము ఆలోచించడం లేదు తండ్రి. దయవుంచి నన్ను మమ్మల్ని అందరినీ కూడా సహాయం చేయను, మమ్మల్ని అందరినీ క్షమించమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి. మమ్మల్ని నీతిమంతులనుగా తీర్చిన దేవానికి స్తోత్రములు. మమ్మల్ని నీతిమంతులనుగా తీర్చడం కొరకే నాయన నీవు అప్పగింపబడ్డావు. మమ్మల్ని నీతిమంతులనుగా తీర్చబడ్డం కొరకే నాయన మరణించావు తండ్రి. సాతానును ఓడించి మరణంను జయించి మాకు నీతిమత్వాన్ని ఆపాదింపజేశావు తండ్రి. నీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి. ప్రభా, ఇంకా ఎవరెవరైతే ఇంకా అంగీకరించలేదో, ఇంకా నిన్ను తెలుసుకోలేక ఉన్నారో, ఇంకా నిన్ను మరి అంగీకరించలేని పరిస్థితిలో ఉన్నారో, అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ యందు భయభక్తులు నిలిపి, నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా తండ్రి, మరి మా కుటుంబాలలో, మా బంధువులలో, మా స్నేహితులలో తండ్రి ఎవరైనా తండ్రి నిన్ను ఎరగని వారు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా నిన్ను అంగీకరించి నీ బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. దేవా, ఈ దినము తండ్రి మా ప్రార్థనలు ఆలకించము నాయన. మా అపరాధములను క్షమించము. ఇతరులు మాడిదా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. దుర్వ్యసనాలకు బానిసల నీకు దూరంగా ఉన్న బిడ్డను దయతో కనికరించి వారిని నీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. నాయన ఎంతమంది ప్రభా తండ్రి నీ యొక్క విలువైనటువంటి ఆ శిలువ యాగాన్ని గుర్తించక ఉన్నారో వారందరూ నిన్ను తెలుసుకున్నట్లుగా, ఆ శిలువ యాగాన్ని అంగీకరించినట్లుగా తండ్రి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారితో మాట్లాడండి, వారి మనోనేత్రాలను తెరవండి, వారి హృదయాలను తెరవండి ప్రభా. నిన్ను ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి తండ్రి, మరి మా జీవితాలలో మీరు చేసిన ప్రతి మేలును కూడా మేము జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము మా దేవా తండ్రి. ఈ దినము పునరుత్థాన దినంలో ఆరాధిస్తున్నటువంటి
కుటుంబాలుగా ఆరాధిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాము. సేవకులను ఆశీర్వదించండి. వారందరూ కూడా ఎంతో గొప్పగా నీకు సేవ జరిగిస్తున్నారు ప్రభా. మరి చక్కటి సందేశాన్ని అందిస్తుండగా మీరు వారిని నోటిపూరగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి ఆ యొక్క మెసేజెస్ ద్వారా అనేక మంది నిన్ను తెలుసుకునేలాగున, నీ వైపునకు ఆకర్షించుకొనబడేలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవా. ఆ పరిచర్యలో మరి పాల్గొంటూ పరిచర్యలో సహాయపడుతూ ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. మరి ఎంతమందినైనా నీ యొక్క సన్నిధిలో చేరి తమకున్నటువంటి సమస్యలు అనేకము నీ సన్నిధిలో కుమ్మరించుకుంటూ ఉంటారు నాయన. వారి బిడ్డలందరినీ మీరు తాకండి, వారిని స్వస్థపరచండి, వారికి ఉన్నటువంటి సమస్యలను తీసివేయమని ప్రార్థిస్తున్నాము. వివాహ ప్రయత్నంలో సఫలం చేయమని వేడుకొంచున్నాము. సంతానం లేక బాధపడుతూ నిన్ను ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి మనవులు ఆలకించి వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. గర్భిణీ స్త్రీలను ఆస్వాదించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి దేవా ప్రభా. వృద్ధులను చిన్నారులను మీరు కాచి రక్షించండి. మరి అనాథలను దిక్కులేని వారిని శ్రమనందుతున్నటువంటి వారిని సహాయం చేసి వారికి కావాల్సిన సహాయం గురించి లేవనెత్తండి. ప్రయాణాలలో ఉన్నటువంటి వారు, దూర ప్రయాణాలలో ఉన్నటువంటి వారు ప్రభా, ప్రతి పని మరి రోడ్డు ద్వారా కానీ తండ్రి, మరి ఆకాశంలో నీటిలో ప్రతి చోట ప్రయాణిస్తున్నటువంటి వారు, ట్రైన్లలో ప్రయాణిస్తున్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా దీవించి వారిని అందరినీ కూడా క్షేమంగా వారి వారి గమ్యస్థానంలోకి చేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి నీ యొక్క సహాయం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటున్నాము. వ్యాధిగ్రస్తులను దీవించండి ప్రభా. హాస్పిటల్స్లో ఎంతో భయంకరమైన పరిస్థితులలో ఉన్నటువంటి క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము. కుటుంబానికి దూరంగా ఉంటున్నాయన ఎంతో వేదనను అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దయతో తాకండి ప్రభా. వారికి స్వస్థత ఆరోగ్యం ఇచ్చి ఇంటికి క్షేమంగా చేర్చమని వేడుకొంచున్నాం నాయన. మా తండ్రి, ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. యుద్ధ వాతావరణమున ప్రతి చోట ప్రభా మీరు ఉండండి తండ్రి. సమాధానం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి దేవా ప్రభా. మరి నీ చిత్తం ఏమైనదో మాకు తెలియదు నాయన. మరి ప్రతి చోట నీ యొక్క ప్రణాళిక ఉన్నది. మా దేశంను దీవించండి. మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి మా ప్రభా. మా రానున్నటువంటి ఎలక్షన్స్ విషయంలో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. మీరే నాయన కనికరంతో కాపాడి ప్రతి ఒక్కరిని దీవించి నాయన. మరి ప్రతి ఒక్కరు కూడా నాయన మరి సరి అయినటువంటి జ్ఞానంతో, విఘ్నతతో తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ సహాయం చేయండి. ముఖ్యంగా ప్రభా, సమస్తము నీ ఆధీనంలో ఉన్నది తండ్రి. నీ చిత్త ప్రకారం చక్కటి గవర్నమెంట్ను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ. ఇంకా సమస్యలు, అప్పుల సమస్యలతోనూ, ఆర్థిక ఇబ్బందులతోనూ బాధపడుతూ నీరసంతో, నిరాశతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి వారిని లేవనెత్తండి ప్రభా. నిరుద్యోగులకు ఉద్యోగములు దయచేయండి. వారి ఎదుట అనేకమైన మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాము. విద్యార్థులను దీవించి వారు రాసిన పరీక్షల్లో తప్పకుండా విజయం అనుగ్రహించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి వారికి చక్కటి ఉత్తీర్ణత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్నారులను దీవించండి ప్రభా. తల్లిదండ్రులను దీవించండి. వారు జ్ఞానంతో ఆ పిల్లలను చక్కగా పెంచడానికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని, నీ ఆత్మీయ జ్ఞానంతో వాళ్ళని నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మంచి సరైన ఎన్వైరన్మెంట్లో వారిని పెంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్నటువంటి బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా తండ్రి. మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.